హలో ఫ్రెండ్స్, ఐఎమ్ కొండపల్లి సత్యనారాయణ. అది యూట్యూబ్ ఛానల్ సార్. మొట్టమొదటిగా చూసిన వారు కొండపల్లి సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్లో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి సార్. మీకు నచ్చినట్లయితే కార్తీక మాస పురాణం పుస్తకం సార్. ఇది కార్తీక మాస పురాణ పుస్తకం మీకోసం అని తెచ్చాను సార్. 13 అధ్యాయాలు అయిపోయింది సార్. ఇది 14వ అధ్యాయం. 13 అధ్యాయాలు అయిపోయింది సార్. ఇది 14వ అధ్యాయం సార్. మీరు చదవకపోయినా ఇంటే చాలా మంచిది సార్. మంచి జరుగుతుంది. ఎవరి నమ్మకం వాళ్ళది సార్. 14వ అధ్యాయము కార్తీక మాస పురాణం. ఆబోతును అచ్చుబోచి వదులుట వృషోత్సర్గము. ఆబోతును అచ్చుబోచి వదులుట వృషోత్సర్గము. ఇది మరల వశిష్ఠులు వారు జనకుని దగ్గరకు కూర్చుండబెట్టుకొని కార్తీక మాస మహత్యమును గురించి తనకు తెలిసిన సర్వ విషయములు చెప్పవలెనని కుతూహలముతో ఇట్లు చెప్పదొడంగిరి. వశిష్ఠ మహాముని జనక మహారాజుకి చెప్తున్నాడు అనమాట. ఈ 30 రోజులు ఎలా చేయాలి, ఏమేం చేయాలి, కార్తీక మాస పురాణం గురించి చెప్తున్నాడు అనమాట. ఓ రాజా, కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృషోత్సర్జనము చేయుట, శివలింగ సారగ్రామములను దానము చేయుట, ఉసిరికాయలు దక్షిణతో దానము చేయుట మొదలగు పుణ్యకార్యములు వలన వెనుకటి జన్మమందు చేసిన సమస్త పాపములను నశింపజేసుకుందురు. వారికి 1,000,000 యాగములు చేసిన ఫలములు దక్కును. ప్రతి మనుజుని పితృదేవతలను తమ వంశమందెవరో ఆబోతును అచ్చువేసి వదులుదురు అని ఎదురు చూచుచుందురు. ఎవడు ధనవంతుడై ఉండి పుణ్యకార్యములు చేయక దాన ధర్మములు చేయక కడకు ఆబోతును అచ్చువేసి పిండైనను చేయడో అట్టివాడు రౌరవాది. చేయక కడకు ఆబోతునకు అచ్చువేసి పిండైన చేయడో అట్టివాడు రౌరవాది. సకల నరకములు అనుభవించడేగాక వాని బంధువులను కూడా నరకమునకు గురి చేయును. కాన ప్రతి సంవత్సరము కార్తీక మాసమున తన శక్తి కొలది దానము చేసి నిష్ఠతో వ్రతమాచరించి సమయమున శివకేశవులకు ఆలయమునందు దీపారాధన చేసి ఆ రాత్రి అంతయు జాగారముండి మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు మిడిన వారు ఇహ పరములందు సర్వ సుఖములను అనుభవింతురు. కార్తీక మాసంలో విసర్జింపవలసినవి అంటే వదిలేయవలసినవి అనమాట. ఈ మాసమందు పరాన్న భక్షణ చేయరాదు. ఏడు పడితే అది తినకూడదు. పరాన్న భక్షణ అంటే ఇతరులు ఎలా తినకూడదు. ఇతరుల్లో ఎంగిలి ముట్టకూడదు. ఇతరులు ఎంగిలి కూడా ముట్టకూడదు, తినకూడదు. శ్రాద్ధ భోజనము చేయకూడదు. నీరుల్లిపాయ తినరాదు. తిలదానము పెట్టరాదు. సోమవారం నాడు సూర్యచంద్ర గ్రహణపు రోజుల యందున భోజనము చేయరాదు. కార్తీక మాసమున 9 రోజులు కూడా రాత్రులు భుజింపరాదు. విధవ వండినది తినరాదు. ఏకాదశి ద్వాదశి వ్రతములు చేయువారులు ఆ 2 రాత్రులు తప్పనిసరిగా జాగారము ఉండవలను. 1 పూట మాత్రమే భోజనం చేయవలను. కార్తీక మాసంలో తైలము రాసుకొని స్నానము చేయకూడదు. పురాణములు విమర్శించరాదు. కార్తీక మాసమున వేడి నీటితో స్నానము చేసిన కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పెను. కావున వేడి నీటితో స్నానము కూడదు. ఒకవేళ అనారోగ్యముగా ఉండి ఎలాగైనా విడవకుండా కార్తీక మాస వ్రతం చేయవలనని కుతూహలం గలవారు మాత్రమే వేడి నీటి స్నానం చేయవచ్చును. అటులా చేయవారులు గంగా, గోదావరి, సరస్వతి, యమునా నదుల పేర్లను మనసులో స్మరించి స్నానము చేయవలను. ఏ నది తనకు దగ్గరలో ఉండే ఆ నదిలో ప్రాతకాలమున స్నానము చేయవలెను. అటులా చేయని ఎడల మహాపాపి అయి జన్మములు నరకోపమున బడి కృషింతురు. ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర కానీ చెరువునందు కానీ స్నానము చేయవచ్చును. అప్పుడు ఈ క్రింది శ్లోకములను చదివి మరీ స్నానం ఆచరించవలెను. చాలా బాగుంటుంది సార్. కార్తీక మాస పురాణం 14వ అధ్యాయం సార్ నేను చదివేది. శ్లోకం. గంగే చ
యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని పఠించుచు స్నానము చేయవలెను. కార్తీక మాస వ్రతము చేయువారు పగలు పురాణ పఠన శ్రవణం హరికథా కాలక్షేపములతో కాలము గడపవలను. సాయంకాలమున సంధ్యా వందనాదికాది కృత్యములు ముగించి పూజామందిరమున నున్న శివుని కల్పోక్తముగా ఈ క్రింది విధమును పూజింపవలను. కార్తీక మాస శివపురాణ కల్పము. ఓం శివాయ నమః. ధ్యానం సమర్పయామి. ఓం పరమేశ్వరాయ నమః. ఆవాహనం సమర్పయామి. ఓం కైలాసవాసాయ నమః. నవరత్న సింహాసనం సమర్పయామి. ఓం గౌరీనాథాయ నమః. పాద్యం సమర్పయామి. ఓం వృషభ వాహనాయ నమః. స్నానం సమర్పయామి. ఓం దిగంబరాయ నమః. వస్త్రం సమర్పయామి. ఓం జగన్నాథాయ నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. ఓం కపాలధారిణే నమః. గంధం సమర్పయామి. ఓం సంపూర్ణ గుణాయ నమః. పుష్పం సమర్పయామి. ఓం మహేశ్వరాయ నమః. అక్షతాన్ సమర్పయామి. ఓం పార్వతీనాథాయ నమః. ధూపం సమర్పయామి. ఓం తేజోరూపాయ నమః. దీపం సమర్పయామి. ఓం లోకరక్షకాయ నమః. నైవేద్యం సమర్పయామి. ఓం త్రిలోచనాయ నమః. కర్పూర నీరాజనం సమర్పయామి. ఓం శంకరాయ నమః. సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. ఓం భవాయ నమః. ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. ఈ ప్రకారముగా కార్తీక మాసమంతయు పూజించవలెను. 17 రకాలుగా అనమాట. అట్లా శివ సన్నిధిని దీపారాధన చేయవలను. ఈ విధంగా శివ పూజ చేసిన ఎడల ధన్యుడగును. పూజానంతరము తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంతృప్తిపరచవలను. ఇటుల చేసిన 100 అశ్వమేధ యాగములు చేసిన ఫలములు, 1000 వాజపేయి యాగులు చేసిన ఫలములు కలుగును. ఈ కార్తీక మాసమున నెల రోజులు బ్రాహ్మణ సమారాధన, శివకేశవుల సన్నిధిని నిత్య దీపారాధన, తులసి కోట వద్ద కర్పూర హారతులతో దీపారాధన చేసిన ఎడల వారికి వారి వంశీయులకు పితృదేవతలకు మోక్షము కలుగును. శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతము నాచరించిన వారు 100 జన్మలు నానా యోనులందున జన్మించి తర్వాత నక్క, కుక్క, పంది, పిల్లి, ఎలుక మొదలగు జన్మలెత్తుదురు. ఈ వ్రతము శాస్త్రోక్తముగా ఆదరించిన ఎడల 15 జన్మల యొక్క పూర్వజ్ఞానము కలుగును. వ్రతము చేసినను పురాణము విన్నను అట్టి వాళ్లకు సకలైశ్వర్యములు కలిగి మోక్ష ప్రాప్తి కలుగును. చతుర్థాధ్యాయము 14వ రోజు పారాయణము సమాప్తము. సార్ ఐఎమ్ కంటపల్లి సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్ సార్ నాది. ప్రతి ఒక్కరూ మొట్టమొదటిగా చూసినవారు కొండపల్లి సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సార్. నేను అదే కోరుకునేది. దయచేసి మీకు నచ్చినట్లయితే అలానే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేస్తే చాలు సార్. ప్రతిరోజు లైక్, షేర్, కామెంట్ పెట్టండి సార్. సార్ నేను ఉంటాను సార్. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ.